ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహాకృపను బట్టి మరొక నూతన జన్మలో ప్రవేశపెట్టిన ఆ దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. రండి, ఉదయకాల సమయంలో ప్రభు మాటలను విందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి. గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడి మరొక నూతన దినమునిచ్చి మమ్మల్ని బలపరిచిన దేవుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను కూడా అది బహు శ్రేష్టము. ఈ మాటలు మనం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలుగుతాము. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. చూడండి, ఎంత శ్రేష్టమైన మాట, చక్కని మాట. ఈరోజు అనేకులు ఈ లోక సంబంధమైన ధన ఘనతల కోసం, పేరు ప్రతిష్టల కోసం ప్రయాసపడుతున్నారు, ప్రాకులాడుతున్నారు. కానీ వారి జీవితాలలో సమాధానము అనేది కొదువుగా కనబడుతుంది. కారణము వారు నీతిమంతులుగా లేకపోవటమే. నీతిమంతుడిగా నువ్వు జీవించగలిగితే ఈ లోకములో ధన ఘనతలు కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ఎన్నివి ఉండి ఉన్నప్పటికీ అవి నిన్ను నీతిమంతునిగా తీర్చలేవు. అందును బట్టి నువ్వు నీతిమంతుడని ఎంచబడవు. ఎవరు సృష్టికర్త అయిన దేవుని యందు లోక పాపముల కోసం చనిపోయి తిరిగి లేచినాడో అటు నిజ దేవుడి యందు నమ్మిక ఉంచిన వ్యక్తి మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. మరి ఇక్కడ నీతిమంతునికి కలిగినది బహు కొంచెమైనప్పటికీ కూడా అది ఎంతో శ్రేష్టమైనదని దేవుడు సెలవిస్తున్నాడు. కారణము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ విశ్వాసము దేవుని యందు, నిజ దేవుని యందు ఉంచగలిగినప్పుడు అంతకంతకు విశ్వాసములో బలవంతుడిగా, అంతకంతకు విశ్వాసములో ఎదగటానికి తోడ్పడుతుంది. విశ్వాసము కలిగిన వ్యక్తి ఈ లోక సంబంధమైన మానవులు బ్రతకటానికి కావలసిన లేకపోయినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా వాటిని సంపాదించుకోగలుగుతాడు, జీవించగలుగుతాడు. అందుకనే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ఒక్క మాట అతడిని ఈ లోకములో ఎక్కడ ఉండినప్పటికీ కూడా, ఎక్కడ ఉంచినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు. అదే నీతి తప్పినట్లయితే అతడు బ్రతకటం అతని వల్ల కాదు. ఈ లోకంలో మనం చూసినప్పుడు కొన్ని జీవరాశులు కనబడుతూ ఉంటవి. చేపలు చెరువులోనైతేనే బ్రతకగలుగుతాయి, బయట పడేస్తే అవి చనిపోతాయి. మనుషులు లేదా జంతువులు మనం చూసినప్పుడు భూమి మీద మాత్రమే బ్రతకగలుగుతాము, నీళ్ళల్లో బ్రతకలేము. నీళ్ళల్లో పడితే చనిపోతాం. కారణము, మనకి అది అనుకూలమైన వాతావరణము కాదు. అలాగనే చేపలు బయట వాటికి అనుకూలమైన వాతావరణము కాదు. దేవుని యెడల భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఉభయచర జీవిలాగా. అంటే తనకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఉభయచర జీవని మనకి కప్పని పిలుస్తారు. అది చూస్తే నీళ్ళల్లోనూ బ్రతుకుతుంది, బయటికి ఒడ్డుకు వచ్చి కూడా బ్రతకగలుగుతుంది. అలా విశ్వాసము కలిగిన వ్యక్తి లేమిలోనూ జీవించగలుగుతాడు, సమృద్ధిలోనూ ఉండగలుగుతాడు. దుష్టుల మధ్యలో బ్రతకగలుగుతాడు, నీతిమంతుల మధ్యలో కూడా
జీవించగలుగుతాడు. కారణము వారి విశ్వాసము నిజదేవుని యందు. మరి ఈ దినాలలో మరి నీతిమంతునికి కలిగినది బహు కొంచెమైనప్పటికీ కూడా వారికి లేదని కానీ, అయ్యో మాకున్నది కొంచెమని కానీ ఎదుటి వారి మీద పడి ఏడవరు లేదా వాపరు. దేవా, వారికి సమృద్ధినిచ్చినావు, నాకు లేమినిచ్చినావు, అందును బట్టి నీకు స్తుతులు అని అంటాడు తప్ప అసూయపడరు. అదే భక్తిహీనులైతే, అంటే దేవుని ఎడల భయభక్తులు లేని వారైతే ఎదుటి వారికి కొంచెం కలిగితే అసూయపడతారు. నాకంటే వెనుకొచ్చి ఇల్లు కొనుక్కున్నాడు, నాకంటే వెనక పెళ్ళయ్యి పిల్లలు పుట్టారు, నాకంటే వెనుక చదువుకుని లేదా నాకంత తెలివితేట లేకపోయినప్పటికీ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. ఇలా రకరకాలుగా ఎదుటివారు బట్టి ఈ సమాజంలో నొచ్చుకునేవారు, బాధపడేవారు, సణిగేవారు, గొణిగేవారు లేకపోలేదు. ఇది అసూయ. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. నీకు లేకపోయినప్పటికీ నీ తోటి వారు బాగుంటే అందును బట్టి నువ్వు ప్రభువును స్తుతించగలిగితే, ప్రభువును నీవు బట్టి ఆనందించగలిగితే దేవుడు నీకు ఇచ్చిన కొంచెమును కూడా దీవిస్తాడు. నిన్ను కూడా ఆ ఉన్నతమైన స్థానంలోనికి, స్థితిలోనికి తీసుకురాగలుగుతాడు. ఈ విషయాలు మరి దేవుని యొక్క విధానంలో ఉన్న వ్యక్తికి మాత్రమే అర్థమవుతాయి తప్ప లోకంలో ఉన్న వ్యక్తికి అర్థము కావు. భక్తిహీనులు బహు సమృద్ధిగా ఉండినప్పటికీ కూడా వారి ఆశ, వారి ఆలోచన ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఎంత ఇచ్చినప్పటికీ కూడా వారు సంతృప్తి చెందకుండా, పగలని రాత్రిని లేకుండా ప్రయాసపడుతూనే ఉండి ఉంటారు. వారు పడే ప్రయాస ఎందుకు అనేది అర్థం కానిదిగా ఉండి ఉంటుంది. కానీ నీతిమంతుడైతే తనకిచ్చిన కొంచెములో నమ్మకస్తుడిగా ఉండి ప్రభువును స్తుతిస్తూ, దేవా నాకు ఇచ్చిన ఈ కొంచెమును బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఎవరి పట్ల అభ్యంతరపడకుండా, ఎవరి పట్ల అసూయ పడకుండా ప్రభువును స్తుతిస్తూ ప్రభు కార్యాల పట్ల అడుగులు వేయగలుగుతారు. అందును బట్టి అక్కడ భక్తుడు సెలవిచ్చేది, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ధన సమృద్ధి ఉన్నది, కానీ అది భక్తిహీనులు ఎద్ద ఉన్నప్పుడు వారు సంతృప్తి చెందరు. ఎంత సమృద్ధి ఉండినా కూడా నాకు లేదు లేదు అనే మాటే కనబడుతుంది. అందును బట్టి వారు దేవుని కార్యకలాపాలకు లేదా కార్యక్రమాలకు సహకారులుగా కూడా వారు ఉండలేరు కూడా. లేదు లేదు అని చెప్పేవాడు దేవునికి ఏమి ఇవ్వగలుగుతాడు? మనం చూసినట్లయితే దైవ గ్రంథంలో ప్రభు ఒక పర్యాయము దేవుని మందిరంలో కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు అనేకులు వచ్చి ప్రభు చూస్తున్నాడని తమకు కలిగిన దానికంటే ఎక్కువగా తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు. ఆయన మెచ్చుకుంటాడేమో. కానీ ఒక పేదరాలు వచ్చి తనకున్న లేమిలో కలిగినదంతా కూడా వేసిందట. అది చూసి ప్రభు అంటాడు, మీ అందరికంటే ఈమె ఎక్కువగా దేవునికి ఇచ్చినది అని చెప్పేదానికి వాళ్ళందరూ కూడా తడబడతారు. ఇదేంటి, ఆమె చూస్తే పేదరాలు, ఆమె చూస్తే కూటికి లేనిది, గుడ్డకు లేనిది, వంటానికి లేనిది, మేము ఎంత ఇస్తే మమ్మల్ని మెచ్చుకోలేదా అన్నట్టుగా వారి ఆలోచన విధానం అక్కడ ఉండి ఉంటుంది. కానీ ప్రభు అన్నాడు, మీకు కలిగిన దానిలో నుంచి మీరు తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చారు, కానీ ఆమె తనకున్న లేమిలో నుంచి కలిగినదంతా కూడా ఇచ్చింది అని చెప్పేసి అనేదానికి వాళ్ళకి సౌండ్స్ లేవు. ఈ దినాల్లో మరి మనము కూడా ఇలాంటి మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉంటున్నాము. నీతిమంతులు విశ్వాసమూలముగా జీవిస్తారు. నీవు నీతిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండగలిగితే
నీవు విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడగలిగితే నీ బిడ్డలను ఉన్నతమైన చదువులు చదివించగలుగుతావు. ఉన్నతమైన స్థితిగతుల్లో నువ్వు చూడగలుగుతావు. నువ్వు దేవుని మీద ఆధారపడి వారికి కావాల్సిన ప్రతిదీ కూడా నువ్వు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు తప్పక దయచేస్తాడు. అదే భక్తిహీనులైతే తన దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఖర్చు పెడుతూ ఉంటారు, ప్రార్థన చేయరు, దేవుని యందు నమ్మిక ఉంచరు, తమకు తాము అన్నట్టుగా అడుగులు వేస్తుంటారు. కనుక నేను కూడా దేవుని యందు నమ్మిక ఉంచే మనము అడగాలి. అందుకని అబ్రహాం అంటాడు, ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన ఎదుకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలెను కదా అంటాడు. అబ్రహాము ఒక అన్యజనుడు, దేవుని మాట నమ్మాడు. దేవుడు నన్ను పిలిచాడు, నేను విధేయత చూపించి దేవునికి పిలుపుకు లోబడి ఆయన పిలిచిన స్థలానికి లేదా ఆయన పిలిచిన ఎదుకు నేను వెళుతున్నానని చెప్పేసి బంధువులను, స్వజనులను, రక్త సంబంధాలను, ప్రాంతాన్ని విడిచినాడు. మరి విడిచిన అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాముకి ఎక్కడ ఏదైనా తక్కువ అయినట్టుగా మనం చూడగలుగుతామా? చూడరు. అబ్రహాము ప్రార్థనాపరుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి, విధేయత కలిగిన వ్యక్తి. అందును బట్టి అబ్రహాము గురించి ఒక మాట రాయబడి ఉంటుంది ఆదికాండం 20వ అధ్యాయంలో, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయించుకో, అతడు భార్యను అతనికి అప్పగించు అని సెలవిస్తాడండి. నీతిమంతుడు తనకు కలిగిన వాటిని పోగొట్టుకోడట. ఏబు గ్రంథంలో ఒకటి ఉంటుంది, నాకు కలిగిన వాటిలో నేను ఏ ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు, దేవుడు కాపాడినాడని చూస్తే ఏబుకి అన్నీ పోగొట్టుకున్నవాడని ఏబు గురించి రాయబడి ఉంటుంది. అయ్యో బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, మరి ఇంకేమన్నది ఏబుకి ఏమీ లేదంటాడు. కానీ ఏబు అంటాడు, నాకు ఇచ్చిన వాటిలో నేను ఏ ఒక్కటి కూడా నేను పోగొట్టుకోలేదు అని ఏబు సాక్ష్యం ఇస్తాడు. తిరిగి మరలా రెండంతలుగా సంపాదించుకున్నానని దేవుని ఆశీర్వాదాన్ని తెలియపరుస్తాడు. కారణము ఏబు నీతిమంతుడని, యథార్థవంతుడని, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిని ఏబు గురించి రాయబడి ఉండటం మనం చూడగలుగుతాం. మరి నేను కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడు దైవ కృపను పొందుతాం. మరి 2021 సంవత్సరము 11 మాసాలు అయిపోయినవి. మన ముందు కేవలం ఈ ఒక్క మాసమే ఉన్నది మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి. ఇంతకాలం నీతిమంతుడిగా తీర్చబడకుండా నీవు ఉండిపోయినవేమో. ఇకనైనాను రానున్న నూతన సంవత్సరం కొరకు నేను ఆయన ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటూ నీతిమంతుడిగా తీర్చబడాలని ఆశిస్తున్నానయ్యా. ఆయన నా ప్రభువుగా, నా రక్షకుడుగా, నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినవాడుగా నేను విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన కార్యాన్ని నా జీవితంలో జరిగిస్తానని నువ్వు నమ్మగలిగినట్లయితే నువ్వు నీతిమంతుడివి. అప్పుడు నీకు కలిగినది అది కొంచెమైనప్పటిని కూడా అది ఎంతో శ్రేష్టముగా కనబడుతుంది. మనం ఆదికాండంలో కయ్యూను ఏబేలు వారి విధానంలో చూసినప్పుడు ఏబేలు అర్పించిన అర్పణలను బట్టి అతడు నీతిమంతుడు అని తీర్చబడతాడు. శ్రేష్టమైనది అర్పించాడంట. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదా అంటే దేవుని మార్గమే తప్ప మరొకటి కాదు కదా. దేవునికి ఇవ్వవలసిన నీ యొక్క హృదయమే తప్ప మరి ఏదైనా లేదు కదా. కనుక దేవుని కొరకు మన హృదయాలను సమర్పించుకుని నీతిమంతులుగా తీర్చబడి ఏం కబడాలి, శ్రేష్ఠుడుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది, దేవుని యొక్క ఉద్దేశమైనది. అట్టి ఉద్దేశాన్ని మనం ఎరగలిగినట్లయితే తద్వారా దైవ కృపను, దైవ దీవెనను మనం చూడగలుగుతాము. భక్తిహీనులకి విస్తారమైన ధనం ఉంది, సమృద్ధి ఉన్నది, కానీ అది వారికి అక్కరకు రాదు. వారి ఆపదలో లేదా వారి యొక్క అవసాన కాలంలో అది ఉపయోగపడినదిగా ఉండేదిగా ఉని ఉంటుంది. కనుక నేను కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తులుగా జీవించాలని
ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు. దేవుని ఎడల భయభక్తులు నీకు కావలిగా ఉంటుంది, నీకు కాపుదలనిచ్చేదిగా ఉంటుంది. ఆయన నిన్ను కాస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీతిమంతుల బిడ్డలను ఆయన కాపాడుతాడు, సంరక్షిస్తాడు. ఆయన ఇడుబడు. అదే కీర్తన మనం చూసినట్టయితే 25 వచ్చినట్టుంది, నీతిమంతులు ఎడవబడుడు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ ఎన్నడూ చూడరు అంటండి. ఎన్నడూ చూడరు. తనకున్న కొంచెమును ప్రభు పాదాల చెంత పెట్టి, ప్రభు సన్నిధిలో పెట్టి, దేవా మాకు దీవెనకరంగా మార్చు అని చెప్పేసి ప్రభు మీద ఆధారపడతారు. కొంతమందిని చూస్తాము, ఎంత సమృద్ధిగా ఉండినా కూడా, ఎంత ఆస్తిక పాస్తులు కలిగి ఉండినప్పటికీ కూడా వారిని వీరిని అప్పులు అడుగుతూ వారి యొద్ద వీరి యొద్ద తీసుకొస్తూ ఇలా జీవించేవారు కొని ఉంటారు. కారణం ఏమిటంటే ఉన్నదానితో సంతృప్తి చెందలేని పరిస్థితి. కనుక నేను కూడా గ్రహిద్దాం. దేవుని కార్యాలు మన జీవితాలలో జరిగించడానికి నీ కుటుంబం ఒక నీతిమంతుని కుటుంబముగా మారాలని ప్రభు ఆశిస్తున్నాడు. అప్పుడు నీ బిడ్డలు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. నీకు వచ్చే ఆదాయం ఆశీర్వదించబడుతుంది. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీతిమంతులు ఆశించినది దొరుకును అని సామెతల గ్రంథము 10 వచనంలో కూడా మనం ఈ మాట చూడగలుగుతాం. నీతిమంతులు ఆశించినదంట దొరుకుతుంది. ప్రభు కొండ మీద ప్రసంగం కూడా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు తృప్తిపరచబడుదురు. అంటే నీతిగా జీవించాలని ఎప్పుడైతే మనం తాపత్రయపడతామో వారు తృప్తిగా జీవిస్తారు, సమృద్ధిగా ఉండగలుగుతారు, సమాధానంగా ఉండగలుగుతారు, ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు. చూడండి, కనుక ఈరోజు నీ కుటుంబం నీతిమంతులుగా తీర్చబడాలని ఆశిస్తాడు. నీతిమంతుడికి కలిగినది బహు కొంచెమైనప్పటికీ శ్రేష్టం అంటున్నాడు. కనుక నేను శ్రేష్టమైన విధానములో మనం అడుగులు వేయాలని ప్రభు మన పట్ల తలంచుచున్నాడు. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాలను మనం కలిగి ఉన్నాము. మరి కుటుంబం అంతా కూడా రక్షణ పొందిన వారు రక్షణ పొందటానికి, రక్షణ పొందిన వారు మరింతగా భయభక్తులు కలిగి అడుగులు వేయటానికి, దేవుని చిత్తమును మన కుటుంబం ద్వారా, మన జీవితాల ద్వారా దేవునికి మహిమకరముగా, దేవుని సాక్షులుగా మనం బ్రతకాలని ఆశించినప్పుడు నేను కూడా దేవుని నామానికి మహిమ తెచ్చేవాళ్ళం ఉంటాం, దేవుని నామాన్ని ఘనపరిచేవారు ఉంటాం, దేవుని నామాన్ని హెచ్చించేవారు ఉంటాం. దేవుని కార్యాలను మన జీవితాలలో ఆయన జరిగిస్తాడు. ఇక నీతిమంతునికి ఎన్నో ఆధిక్యతలు ఉన్నట్టుగా చూస్తాము. నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమైనది, బహు బలము కలిగినదై ఉంటుందంటున్నాడు. నీతిమంతుడిగా నువ్వు ప్రార్థిస్తే అది ఎంతో బలము కలిగినదిగా ఉంటుందంట. బలము కలిగినదిగా ఉంటుంది అంటే నీ ప్రార్థనలను ఆయన తప్పక ఆలకిస్తాడు. అక్కడ ఏలియా గురించి రాయబడి ఉంటుంది యాకోబు పత్రికలో. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడై ఉన్నప్పటికీ ఆసక్తితో ప్రార్థించాడు. 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. ఏలియా నీతిమంతుడు, దేవునిడల భయభక్తులు కలిగిన వ్యక్తి. ఈరోజు నేను కూడా దేవునిడల భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనం ఉండగలిగితే మనకు కావలసిన వాటిని ప్రార్థన ద్వారా పొందుకుంటాము, ప్రార్థన ద్వారా సాధించుకోగలుగుతాము, ప్రార్థన ద్వారా విడిపించబడగలుగుతాము, ప్రార్థన ద్వారా సంరక్షించుకోగలుగుతాము. ఆ ప్రార్థన నీతిగా యథార్థంగా మనం చేయగలిగినప్పుడు. కనుక నీతిమంతునికి కలిగినది బహు కొంచెమైనప్పటికీ అది ఎంతో శ్రేష్టమైన, భక్తిహీనులకు బహు సమృద్ధి కలిగిన దానికంటే, భక్తిహీనులు బహు సమృద్ధి కలిగి ఉండినప్పటికీ కూడా నువ్వు నీతిమంతుడుగా ప్రార్థించినప్పుడు, నీతిమంతుడిగా జీవించినప్పుడు, నీతిమంతురాలుగా నువ్వు బ్రతికినప్పుడు అది ఎంతో నీ కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన. గొప్ప దేవుడు, నీకు వందనాలు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా కూడా అది ఎంతో శ్రేష్టమని సెలవిస్తున్నావయ్యా. మరి ఈరోజు నీతిమంతులుగా నీ ఎడల మేము భయభక్తులు కలిగి మాకున్న కొంచెమును బట్టి ప్రభువా నీ పాదాల చెంత పెట్టి మా అనుదిన అవసరాలు తీర్చబడటమే కాకుండా
మా బిడ్డలను ప్రభువా మంచిగా ఉన్నతమైన విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా అయ్యా మాకు కావలసిన వాటన్నిటిని కూడా నీ మహిమ ఐశ్వర్యం నుంచి మీరు దయచేస్తారని మేము నమ్మి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.